రెఫ్రిజిరేటర్ ప్రస్తుతం అందరి ఇళ్లలోనూ ఉంటుంది. కూరగాయలు, పాలు, పెరుగు నుండి చాక్లెట్లు, డ్రింక్స్, కూరలతో సహా చాలా రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఏ ఆహారాలు ఉంచాలి, ఏ ఉంచకూడదు అని తెలుసుకోవటమే కానీ ఫ్రిడ్జ్ పైన ఉంచకూడదు అనే వస్తువులేంటి అనే విషయం ఎవరూ పెద్దగా పట్టించుకోరు. చాలా వరకు ఇళ్లలో గమనిస్తే ఫ్రిడ్జ్ మీద కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఫ్రిడ్జ్ మీద వస్తువులు ఉంచటం మంచిదేనా? ఏ ఏ వస్తువులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మొదటగా మొక్కలు. చాలామంది ఇంటి అలంకరణలో భాగంగా మొక్కలను ఇంట్లో టేబుల్ల మీద, ఫ్రిడ్జ్ మీద ఉంచుతూ ఉంటారు. అయితే వెదురు మొక్కను ఫ్రిడ్జ్ మీద ఉంచకూడదట. ఇక ట్రోఫీలు. ఏదైనా పోటీలో లేదా ప్రతిభకు గుర్తింపుగా ట్రోఫీ వస్తే దాన్ని ఇంటికి వచ్చిన వారికి కనిపించేలా పెట్టడం అందరికీ అలవాటే. అయితే ఇలాంటి ట్రోఫీలు ఫ్రిడ్జ్ మీద అస్సలు పెట్టకూడదట. ఇక చేపల ఎక్వేరియం. ఇల్లు అందంగా కనిపించేందుకు చాలామంది చేపల ఎక్వేరియం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే చేపల ఎక్వేరియంను ఫ్రిడ్జ్ పైన పెట్టుకోవటం అస్సలు మంచిది కాదు. ఒకవేళ ఉంచితే ఎక్వేరియంలో చేపలు తొందరగా చనిపోతాయట. ఇక మందులు. రెగ్యులర్గా ఉపయోగించే మందులను ఫ్రిడ్జ్ మీద ఉంచటం కొందరికి అలవాటు. ఫ్రిడ్జ్లో నుంచి నీటిని తీసుకొని మందులను అక్కడికక్కడే వేసుకుంటూ ఉంటారు. అయితే ఫ్రిడ్జ్ మీద మందులు ఉంచితే ఫ్రిడ్జ్ వేడికి దాని కారణంగా మందుల పవర్ తగ్గిపోతుందట. ఇక ఫైనల్గా డబ్బు, బంగారం. కొందరు ఫ్రిడ్జ్ పైన డబ్బు, బంగారం పెడుతూ ఉంటారు. అయితే ఇలా డబ్బు, బంగారం ఫ్రిడ్జ్ పైన ఉంచితే ఆ ఇంట్లో ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. లాజిక్గా ఆలోచిస్తే గనక డబ్బు, బంగారం వంటి విలువైనవి అలా ఓపెన్గా పెట్టడం వల్ల ఇంటికి ఎవరైనా వస్తే వారి చేతుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి ఒక లాస్ని అయితే తీసుకొస్తుంది. సో చూసారు కదా ఫ్రిడ్జ్ మీద ఎలాంటి వస్తువులు పెట్టకూడదో. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఇలాంటి వస్తువులు ఫ్రిడ్జ్ మీద ఉంటే కనుక ప్లీజ్ కొంచెం అవాయిడ్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ స్టే ట్యూన్ టు న్యూస్ చిప్స్.